ఈ క్యాలెండర్ ఇయర్లో గోల్డ్ తగ్గేదిలే అంటూ పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $3,000 దిశగా పయనిస్తోంది. దీంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధర భగభగ మండుతోంది. ఈ ఏడాది జనవరి 1న $77,720 ఉన్న ప్యూర్ గోల్డ్ ప్రస్తుతం రీటైల్ మార్కెట్లో అన్ని పన్నులతో కలిపి $91,000 క్రాస్ చేసింది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలతో ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ప్రీషియస్ మెటల్స్ కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనికి తోడు ఇటీవల బడ్జెట్లో గోల్డ్కు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు లేకపోవడం కూడా గోల్డ్ పరుగుకు ప్రధాన కారణమని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం దిగివస్తుందనే అంచనాలున్నాయి. అయితే ఇది పరోక్షంగా గోల్డ్కు ప్రయోజనం చేకూరుస్తోంది. గోల్డ్ రేటు భారీగా పెరుగుతుండటంతో పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా తమ కొనుగోలును వాయిదా వేసుకుంటున్నాయి. వాణిజ్య యుద్ధ భయాలు కూడా తోడవడంతో స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూస్తుండగా గోల్డ్ మాత్రం పైకి వెళ్తోంది. గోల్డ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా ఇన్వెస్టర్స్ భావిస్తుండటంతో పుత్తడి ధర రోజురోజుకు పరుగులు పెడుతోంది. విశ్లేషకుల అంచనా ప్రకారం 2018లో అమలు చేసిన యుఎస్ చైనా ట్రేడ్ వార్ కంటే ఇది చాలా భిన్నంగా ఉందని, ట్రేడ్ వార్ 2.0లో గోల్డ్ రేట్ భారీగా పెరుగుతోంది అని, రాబోయే కాలంలో ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం 2024 క్యాలెండర్ ఇయర్లో వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేశాయి. 2024లో 1000 టన్నులకు పైగా గోల్డ్ను సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. ముఖ్యంగా అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో భారీగా కొనుగోలు జరిగాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం 2024లో 1045 టన్నుల గోల్డ్ను కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేశాయి. ఇక ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ఈ క్యాలెండర్ ఇయర్లో గోల్డ్, సిల్వర్ భారీ రిటర్న్స్ అందించాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు గోల్డ్ 10.6%, సిల్వర్ 11.8% పెరిగాయి. మరోవైపు ఈ ఏడాది ప్రారంభంలో గోల్డ్తో పోటీ పడినప్పటికీ క్రిప్టో కరెన్సీ ప్రస్తుతం కరెక్షన్కు గురవుతుంది. దీంతో ఈ ఏడాది బిట్ కాయిన్ కేవలం 4.3% మాత్రమే పెరిగినట్లయింది. ఎంఎస్సిఐ ఎమర్జింగ్ మార్కెట్లో 3.1% వృద్ధి చెందగా S&P 2.5%, బ్రెంట్ క్రూడ్ 0.5% పెరిగాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లు మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు సెన్సెక్స్, నిఫ్టీ 1.1% నష్టపోయాయి. ఇదే సమయంలో రూపాయి మారకం విలువ కూడా భారీగా క్షీణిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి మారకం విలువ 2.1% క్షీణించింది. గత కొన్నేళ్లుగా హై రిటర్న్స్ ఇస్తున్న చిన్న స్టాక్స్ ఈ ఏడాది చితికిపోయి ఇన్వెస్టర్స్ కు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 8.3%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 11.3% నష్టపోయాయి. ఇక దేశీయ మార్కెట్లో గోల్డ్ తగ్గేదిలే అంటూ ₹1,00,000 వైపు పరుగులు పెడుతోంది.